ఏంది మామ, హోమ్ టూర్ అనగానే మళ్ళీ వచ్చేసారు మీరు. సర్లే ఎలానో వచ్చారు కదా. మొన్నేమో హోమ్ టూర్ అని వీడియో తీశాను, అది చూడకపోతే చూడండి, అది ఇక్కడే వచ్చింది. అది హోమ్ ఇంట్లోపల టూర్. ఈ వీడియోలో హోమ్ అవుట్ సైడ్ టూర్ చూపెడతాను. అంటే ఇంట్లో ఎంత రాయల్గా రిచ్గా బతుకుతున్నామో మనం చూసారు కదా, బయట కూడా ఎంత రిచ్గా బతుకుతున్నామో అది చూపెట్టడమే ఈ వీడియో. ఇప్పుడు నేను మా బ్యాక్ యార్డ్లో నించొని ఉన్నాను మామ. చూస్తుంటే వెనకాల కొంచెం సీనిక్ బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తున్నాయి కదా. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు మామ ఈ అందమైన స్విమ్మింగ్ పూల్ని చూసి మీరు నన్ను తిట్టుకుంటారు? ఈ అందమైన స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఏదో తేడాగా ఉందేంటి? అసలు నాకు కూడా తెలియదు ఎన్ని రోజులు ఎంత పాతదో. చూడండి, ఇదంతా దీని మీద ఏదో మురిక్కాల ఉన్నట్టుంది. దీన్నే మేము రాయల్గా రిచ్గా యూజ్ చేస్తాం మామ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బెంచ్ మీద నేను ఇలా హాయిగా కూర్చొని ఈ అందమైన వ్యూని ఇలా ఎంజాయ్ చేస్తాను మామ. మీకు కూడా ఎంజాయ్ చేయాలని ఉంది కదా. చిచ్చి, ఎంజాయ్ చేస్తున్నాను లేను మామ. ఆ మురికి కాలంలో ఏముంటే మనకెందుకు, స్విమ్మింగ్ పూల్ అని ఆలోచించుకోవాలి అంతే. ఇంకా ఆ స్విమ్మింగ్ పూల్ పక్కనే మామ మాకు ఇంకో థింగ్ ఉంది, అది కూడా చూపెడతాను ఆగండి. ఇక్కడే మామ, ఇది మా బార్బీక్యూ. ఓపెన్ చేసుకొని మామ, లోపల నేను కోల్ పెట్టాను చూడండి. వావ్, బ్యూటిఫుల్ కదా మామ. అంతే మామ, రాయల్గా బ్యూటిఫుల్గా రిచ్గా ఉంటాయి మామ ఇక్కడ. ఇంకా మా ఇదేమో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా గరాజ్ మామ. మా దగ్గర ఒక తాళం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మామ. అందుకే ఎంత స్టైల్గా, ఎంత మంచిగా రిచ్గా లాక్ చేశాను చూడండి. అరే చాగండి మామ, ప్రతిదానికి మీరు అంతే. కొంచెం ఇలా వెనక్కి నెట్టి కట్టపుల్లని ఇలా లాగితే ఓపెన్ అయిపోద్ది, అంతే సింపుల్ వేస్తా. నా ఎంత సాఫ్ ఉంటుందో చూడండి మామ లోపల. ఈ తలుపు కూడా ఊడిపోయింది చూడు మామ. ఇది మా బ్యూటిఫుల్ గరాజ్ మామ. ఎవడెవడిగో టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు అయితే నావు మామ, వింటర్ టైర్లు. అరే వింటర్ టైర్ మార్చిపోవడమే మర్చిపోయినా, అది కూడా మార్చుకోవాలి మనం. అక్కడ సైకిళ్ళు ఉన్నాయి. ఇక్కడెక్కడో లాన్ మోవర్ ఉందని చెప్పాడు వీడు. లాన్ మోవర్ కనిపించలేదు ఏంటి? సరే మామ, ఇంతకుముందు కాలంలో ఆ పూలు పనిచేసేటప్పుడు ఈ మెషిన్లే ఆ పూలు మొత్తం సాఫ్ చేసేవి. ఇప్పుడు ఆ పూలు సాఫ్ చేసే మెషిన్లే చెత్తలో ఉన్నాయి. ఇంకా అవేం సాఫ్ చేస్తాయి? స్విమ్మింగ్ పూల్ పక్క నుండి ఇలా 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 నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక దారి ఉంది మామ. ఈ గేట్ మేము ఇలా ఓపెన్ చేసుకొని ఇలా బయటకు రాగానే ఇలా బయటకు వస్తాము. బయటకు వచ్చి ఇలా మీరు ఇట్లా ఇలా 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 ఇటు వస్తే అది ఇల్లు బ్యాక్ సైడ్ మామ. ఇక్కడ పెద్ద పార్కింగ్ లాటే ఉందనుకో మాకు. ఆరాంగా ఒక 5-6 కార్లు పడతాయి ఇక్కడ మామ. ఇంకా ఈ పక్కంటి వాళ్ళు ఇల్లు మామ. ఇల్లు మొన్న మేము గార్డెనింగ్ చేసుకోలేదని కంప్లైంట్ చేశారు వీళ్ళు. రే ఉరికిచ్చి కొడతారా రే. అంతేలే, ఆ పక్కింటోడే కంప్లైంట్ చేశాడు. ఇక్కడ ఇంకో గరాజ్ ఉంది చూడు మామ. ఇది కూడా పాతకాలపు గరాజే. దీంట్లో కూడా ఓపెన్ చేస్తే అందమైన బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి మామ. మైండ్ బ్లోయింగ్ కదరా, కిక్కు. అమ్మో ఏంద్రా పురుగిది. ఎంత అందమైన వ్యూస్లో బతుకుతున్నాను మామ. మంచిగా రాయల్ లైఫ్ కదా మనది. సర్లేండి, అంత రాయల్గా లేకపోయినా ఈరోజు కొంచెం గార్డెనింగ్ చేయాలి. ఆ చిల్లరగాడు కంప్లైంట్ చేశాడు. ఆడికి ఉంది ఒక రోజు వేస్తాను ఆడి ఇంటి మీద. అలా కుక్క చూస్తుంది, నన్ను మూసుకొని వెళ్ళిపోదాం. అది ఎంట పడుతుందంటే అదొక తలనొప్పి మళ్ళా. ఇంకా ఇది లోపల బ్యాక్ యార్డ్ మామ. ఈ గడ్డి కూడా కొయ్యాలి మనము. ఇక్కడ చెట్టు ఉంది మంచిగా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మంచం వేసుకొని ఇక్కడే మంచిగా మంచం వేసుకొని చెట్టు కింద పండుకుంటే హాయిగా ఉంటుంది మామ.
కదా. దట్స్ వాట్ ఐ వాంట్. ఈ చెత్త కుప్పలో లాన్ మూవర్ ఉంది, అది ఎత్తుకుతున్నాను, ఇక్కడే ఉంది. ఆ లాన్ మూవర్ తీసుకొని మేము యూజ్ చేస్తాం. మా గరాజ్ చూడ ఎంత అందంగా ఉందో. ఇది గరాజ్ కాదు, యాక్చువల్గా పూల్ రూము, కానీ మేము కచరా స్టోరేజ్ రూమ్ లా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ పాతకాలంలో అంటే మాకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళ చెత్త మొత్తం ఇక్కడే ఉంది. ఇక్కడ 1, 2, 3, 4 సైకిళ్ళు ఉన్నాయి మామ. ఎవరికైనా టొరంటో జీటీఏ రీజియన్ లో సైకిల్ కావాలంటే చెప్పండి, నేను ఫ్రీగా ఇస్తాను. మీరు రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకేనా బాయ్స్? ఓకేనా? ఇప్పుడు మన లాన్ మోవర్ తీద్దాం. కరెంట్ వైర్లు ఉన్నాయి, కట్టిద్దేమో అని భయం. మళ్ళా దీన్నే ఇక్కడ లాన్ మోవర్ మెషిన్ అంటారు మామ. కనిపిస్తుందా? లేపుతానాగండి. దీంతో గడ్డి పెచ్చుల్ని కొయ్యాలిరా మామ. గడ్డి పెచ్చులు కోస్తేనే మంచిగా ఉంటావు. నువ్వు ఇక్కడ గడ్డి కొయ్యలేదనుకో, గవర్నమెంట్ వాడు వచ్చి పెద్ద పెద్ద ఫైన్లు వేస్తాడు నీ మీద. తర్వాత బిస్కెట్ కాని అవుతావు. పదండి బయటకు వెళ్ళి గడ్డి కోద్దాం. ఇది మా ఫ్రంట్ యార్డ్ మామ. ఫ్రంట్ నుండి ఇల్లు ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఈ నైబర్హుడ్ వచ్చేసి చాలా రిచ్ నైబర్హుడ్. అందరు ఇల్లులు చూడు మస్తు మస్తు ఉంటాయి. ఈ రిచ్ ఇల్లుల మధ్యలో ఇలా వెనక్కి తిరగంగానే ఇక్కడ ఉంటుంది మామ మా రాయల్ ప్యాలెస్. ఎంత చిల్లరగా ఉంది చూడండి. అదే రాయల్ కాదు, జాతిరత్నాల సినిమాల్లో రాయల్ విలాస్ లాగా రాయల్ ప్యాలెస్. ఓకేనా? రాయల్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన రిచ్ కార్ మామ. లాన్ మోవర్ బయటకు తెచ్చాను. గడ్డి చూడండి ఎలా ఉందో. ఇంకొంచెం పెరిగితే మాకు వేసేటోడు వీడు, గవర్నమెంట్ వాడు. ఇది ఒక ఎక్స్టెన్షన్ వైర్ ఉంది. తలుపు ఓపెన్ చేసి అక్కడ ప్లగ్ ఉంది, ఆ ప్లగ్కి పెట్టి ఎక్స్టెన్షన్ వైర్ పెట్టి కనెక్ట్ చేసుకొని గడ్డి కొయ్యాలి. ఓకేనా? పదండి కొంచెం మరి గడ్డి కొద్దాం. ఓకేనా? నైస్ వెదర్ ఈరోజు. బంగాళాఖాతంలో నీరంటే మేలే, సంగీలా పాటల్లో రాగం నువ్వేలే, కండాల దారుల్లో. రాంగ్ టైం చూస్ చేసుకున్నాను మామ. చెమటాలు వట్టి చచ్చిపోయినా మామ. కానీ ఇల్లు మొత్తం చూసారు కదా, ఫ్రంట్ నుండి సైడ్ నుండి. ఇదే మా రాయల్ విలాస్. రాయల్ మామ, రాయల్ కాదు, రాయల్ విలాస్లో ఉంటాం మేము ఇక్కడ. అలసిపోయినా మామ, మస్తు చాలా హీట్ ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మామ. ఈ ఇల్లు ఇప్పుడు మార్కెట్లో ఆల్మోస్ట్ 2.5 million ఉంది మామ. ఎందుకంటే దిస్ ఈస్ పోర్ట్ క్రెడిట్, టొరంటో నుండి 20 minutes. సో ఎవరైనా కొనాలనుకుంటే కాంటాక్ట్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ మామ. బాయ్.